తిడుతున్నారు. అది అసలు ఎంతవరకు కరెక్ట్? అంటే జర్నలిస్ట్ ఏ టాపిక్ లేనట్టు పవన్ కళ్యాణ్ గారి మీద మళ్ళీ పడ్డం ఏంటి, అంటే తిట్టడం ఏంటి? కొంతమంది పనికి మాలిన జర్నలిస్టులు రాజకీయ నాయకులు సంకనాకుతూ వారి భావజాలంతో భావజాలంతో బతుకుతున్నారనడానికి ఇదొక నిదర్శనం. సభ్య సమాజం తలదించుకునేలాగా, దుర్భాషలాడుతూ సమాజం తల ఉంచుకునేలాగా మాట్లాడినటువంటి రౌండ్ టేబుల్ సమావేశం తెలంగాణ జర్నలిస్ట్ కుటుంబాలందరికీ కూడా తలవంపులు తీసుకొచ్చిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే వేళ జర్నలిస్ట్ అంటే ఒక గౌరవం ఉన్నది. ఒక జర్నలిస్ట్ అంటే సమాజానికి త్రోవ చూపించేవాడు, సమాజంలో ఉన్నటువంటి విపత్తులు పోగొట్టేవాడు, సమాజంలో జరుగుతున్న అన్యాయాలను చూపించేవాడు జర్నలిస్ట్. కానీ సమాజానికి విషపురుదిగా, సమాజంలో విచ్ఛిన్నకర శక్తిలా ఇష్టానుసారంగా మాట్లాడేవాడు జర్నలిస్ట్ ఎవరు? మొన్న జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం పవన్ కళ్యాణ్ గారు ఏదో అమిత్ షా గారిని కలిసి నాదేంద్ర మనోహర్ పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డిని జైల్లో ఏమన్నారు. అప్పుడు అమిత్ షా గారు పవన్ కళ్యాణ్ మందలించినట్టుగా నీకు మిత్రుడు జగన్మోహన్ రెడ్డి అవుతాడో చంద్రబాబు అవడం అని చెప్పి ప్రాపకాండ సృష్టించినటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు తర్వాత కాలంలో విమర్శలు వచ్చిన తర్వాత నాది తప్పైపోయింది, క్షమించండి, నేను అలా మాట్లాడి ఉండకూడదని చెప్పి తర్వాత మరి ఏం సాధిద్దామని ఇప్పుడు మనుషుల మధ్య వైషమ్యాలు సృష్టించడానికి అక్కడ పెట్టినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో ఆంధ్ర ప్రజలను, ఆంధ్ర నాయకులను, సినిమా వాళ్ళను ఇష్టానుసారంగా దుర్భాషలాడుతూ సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించినటువంటి ఆ సమావేశం నిజంగా సభ్య సమాజం తలదించుకుంది. కానీ కారణం ఏంటంటే అక్కడ జరిగిన సంఘటన ఏంటి, ఒక చిన్న ఇష్యూని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానురీతిగా మాట్లాడుతూ, సరే రాజకీయంగా ఏ లబ్ధి కోసం మాట్లాడనుకున్నాను, సినిమా వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడారో నాకు అర్థం కాదు. ఎందుకంటే నేను ఒక సినిమా ఆర్టిస్ట్, నేను కూడా సినిమా వాడిని, నాకు కూడా నేను ఒక జనరల్ సెక్రటరీ ఒక యూనియన్. కానీ ఎంత నీచంగా మాట్లాడారంటే ఆ మీటింగ్ లో అతను సీనియర్ జర్నలిస్ట్, 70 సంవత్సరాలు పైబడి ఉన్నాయి. ఆయన ఎలా మాట్లాడంటే మేము చదువుకోమంట, ఆ సినిమా వాడు ఎవడు కూడా చదువుకోడంట, సంస్కారం ఉండదంట, ఎలా పడితే అలా ఉంటాడంట, ఏది పడితే చేస్తాడు, ఇష్టానుసారంగా సభ్య సమాజం సినిమా వాడి గురించి తలదించుకునే విధంగా మాట్లాడి చాలా దుర్మార్గమైనటువంటి పనిచేశాడు. ఆయనకి నేను చెప్తున్నా, రే బాబు, 70 సంవత్సరాల వయసుని మేము లక్షల కుటుంబాలు కడుపు చేత పట్టుకుని ఇక్కడ తెలుగు రాష్ట్రాలు పేరు తీసుకొచ్చినటువంటి ఇండస్ట్రీగా వేళ చిరస్థాయిగా నిలబడిపోయినటువంటి గొప్ప సంస్కృతాలకు వ్యక్తులు మమ్మల్ని నువ్వు ఇంత నీచంగా మాట్లాడావంటే నీ భావజాలం ఏంటో నాకు అర్థం కాలేదు. కానీ నువ్వు బ్రతుకు ఒక అర్థం అంటూ లేదు. నిజంగా చెప్పాలంటే నువ్వు జర్నలిస్ట్ అని చెప్పి జర్నలిస్ట్ కుటుంబాలందరికీ కూడా చెడ్డపై తీసుకొచ్చే వేళ మా కుటుంబాలని తక్కువ చేసి మాట్లాడి మా సమాజంలో వెధవలా మిగిలిపోయి ఉంది, వెధవలా మారిపోయి ఉంది. ఎందుకంటే వయసు పెరిగే కొద్ది ఎవరికైనా బుద్ధి వస్తుందంటారు. బుద్ధి లేకుండా వెధవలా మారిపోయిన ఆ జర్నలిస్ట్కి నేను చెప్తున్నా, రే మేము మా దేశానికి ఎన్నో పన్నులు కట్టి మా బ్రతుకు మేము బ్రతుకుతున్నాం, ఓ అద్భుతమైన సంస్కారంతో మేము బ్రతుకుతున్నాం. అలాగే ఈవేళ ఎన్నో పన్నులు కట్టి ప్రపంచ స్థాయికి వెళ్ళిన హై టెక్నాలజీ ఉన్నటువంటి హై టెక్నీషియన్స్ ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీని ఉచ్చనీచాలు లేకుండా ఇంత నిష్కారణంగా కూలనాడావు. కాబట్టి నువ్వు నీ గురించి ఒక మాట చెప్తాను. ఒకప్పుడు ఆ తెలంగాణలో రజాకారులు ఉండేవాళ్ళు, వాళ్ళు మన తెలంగాణని హైదరాబాద్ని తుర్కిస్తాన్లో కలపాలని ఎన్నో ప్రయత్నాలు చేసి మన స్వతంత్ర పోరాటంలో అణిసివేసి పక్కకు పెట్టేశాం. కానీ ఆ రజాకారుల భావజాలంతో ఇంకా మీరు బతుకున్నారు, ఉగ్రవాదులుగా తిరుగుతున్నారని చెప్పి ఇంతవరకు మేము అనుకోలేదు. ఇప్పుడు జర్నలిస్టు ముసుగులో తిరుగుతున్నారు అని అర్థమైంది. కాబట్టి ఇప్పటికైనా మీరు మారండి, మనుషులుగా మారండి. ఎందుకంటే మీరు ప్రవర్తన, మీ మాటలు ఒక జంతువు మాట్లాడినట్టు, ఒక దరిద్రుడు మాట్లాడినట్టు మాట్లాడారు తప్ప మీరు జర్నలిస్ట్గా మాట్లాడలేదు. జర్నలిస్ట్ అనేవాడికి మహోన్నతమైన స్థానం ఉంది. సమాజంలో ఉన్న కుళ్ళుని కడిగి, సమాజంలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని తీసి, సమాజంలో జరుగుతున్న సంఘటనలు చూపించి ప్రజలను కాపాడే అద్భుతమైన సంస్కారవంతమైన విధి జర్నలిస్ట్ విధి. కానీ నువ్వేమైపోయావు, నువ్వు ఎలా మారిపోయావు? ఎవడో రాజకీయ నాయకుడు సంకనాకి, ఎవడెవడో బూట్లు నాకి ఈవేళ వచ్చి సినిమా వాడిని ఉత్సాహరీతిగా మాట్లాడావు.
జరిగిన సంఘటన ఎక్కడో, జరగాల్సిన సంఘటన ఎక్కడో. ఈవేళ వచ్చి సినిమా వాడిని మాట్లాడబట్టి బుద్ధి మార్చుకో. నీ బుద్ధి మార్చుకోకపోతే నువ్వు పనికిమాలని వ్యధవలా సమాజంలో మిగిలిపోయి నీ జీవితంలో మాయన మచ్చగా నువ్వు మాట్లాడినటువంటి మాటలు నువ్వు సచ్చిన 100 సంవత్సరాల తర్వాత కూడా అలా మిగిలి ఉంటాయని గుర్తుపెట్టుకో. తప్పనిసరిగా నువ్వు క్షమాపణ చెప్పు సినిమా వాడికి. నీ రాజకీయ అస్తిత్వం ఉంటే ఉండొచ్చు, నీ రాజకీయంగా నువ్వు బలపడి ఉంటే ఉండొచ్చు, ఎవరి దగ్గర చిల్లరకి పనిచేసి ఉండొచ్చు, కానీ సినిమా వాడిని నువ్వు మాట్లాడావు. కాబట్టి నేను ఈ సందర్భంగా సజ్జనార్ గారు ఒక్కసారి వినండి. సమాజంలో చిచ్చు పెడుతున్నటువంటి ఇలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తున్నారా మీరు? ఏ రకంగా అక్కడ పృథ్వీరాజ్ అనేటటువంటి ఒక జర్నలిస్ట్ పేరు చెప్పుకున్నటువంటి ఏదో అందరినీ ఇష్టాన్రీతిగా తిడుతున్నాడు, బూతులు తిడుతున్నాడు, ప్రభుత్వాన్ని తిడుతున్నాడు. రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి దుర్మార్గులు సమాజానికి పట్టిన చీడపురుగులు, వీళ్ళని మీరు కట్టడి చేయలేకపోతే సమాజం విచ్ఛిన్నమయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ దుర్మార్గులను కట్టడి చేసి జైల్లో వేయండి. ఈ రజాకారులని సమాజం నుంచి దూరంగా పంపించండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.